నన్ను శుద్ధుని చేసింది. సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని, సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని రుజువు చేసింది, రుణము తీర్చింది, ప్రాణమిచ్చింది, ప్రేమను పంచింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, నీకు స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. నీ ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చి శ్రమ పొందినటువంటి దినములను జ్ఞాపకం చేసుకునిచున్నాను తండ్రి. స్తోత్రములు, వందనాలు. నేను నీ దిన కుమారుడు ప్రభువా, ఈ లోకంలో అనేక బోధలు చేసి, అనేక ఉపకార కార్యములు చేసి, అనేక ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడినటువంటి ప్రయాస ఇంత అంతా కాదు తండ్రి. ప్రభువా, వందనాలు. శ్రమకాల ధ్యానములు, ఈ ధ్యానములు నా తండ్రి మరి మొదలు పెట్టబడి ఉన్నవి గనుక ఒక దీక్షతో ఈ కార్యక్రమం చేసుకునేటటువంటి ప్రతి బిడ్డకు కూడా నీ యొక్క దీవెనాశీర్వాదములు, ఉత్తమమైనటువంటి మార్గము, యథార్థమైనటువంటి మార్గమును తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వందనాలు తండ్రి. కనుక చదవబడినటువంటి వాక్యం నుండి ఈ యొక్క దినములను గురించి, ఈ యొక్క శ్రమకాల దినములను గురించి ఏమైతే మీరు మాకు బోధించిన ఉన్నారో అట్టి బోధ మాకు వినిపింప చేసి, దాని యందు లక్ష్యం ఉంచి, ఆ మాటలను మేము పట్టుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరచమని నీ పరిశుద్ధాత్మశక్తితో మమ్మల్ని నింపి, నీ కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి మాకు నీ దయగల హస్తము, గాయంగల హస్తం మా మీద వేసి, ఈ యొక్క సహవాసములు సమరూపములకు మార్చబడడానికి కృప దయచేసి మీరు మహిమ పొందుమని మాతో ఉండి శ్రమపడుచూ ఉన్నటువంటి యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఒక తోటలో పాలా నాడు నీవు పడినా, సకల శ్రమలి చోట, ఒక తోటలో పాలా నాడు నీవు పడినా, సకల శ్రమలి చోట, నికటమయ్యున్నట్టుగా నిట్టూర్పులతో తలంతూ, నికటమయ్యున్నట్లుగా నిట్టూర్పులతో దలంతూ, నకట నారాతి గుండె శకలం వైపోవు నాట్లు, నాయన్న రాగదే ఓ యేసు తండ్రి, నాయన్న
పరమాశ్చర్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలోనున్నదా పరమాశ్చర్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలోనున్నదా చురుకవు ముల్లుల పోట్లకుని శిరము నా వంటి నీచపు చురుకవు ముల్లుల పోట్లకుని శిరము నా వంటి నీచపు పురుగు కొరకంది చెడుని కరుణన్ దర్శింతు నేడు నాయన్న రాగదే ఓ యేసు తండ్రి నాయన్న రాగదే ఇచ్చాకమిది కాదు మిగులా తలపోయా మోచాట తీరదు అచ్చి వచ్చినానా యవతారుడాని ప్రక్క అచ్చి వచ్చినానా యవతారుడాని ప్రక్క గృచ్చు గాయములోపలనే జోచి నీ ప్రేమన్ జూతూ నాయన్న రాగదే ఓ యేసు తండ్రి నాయన్న రాగదే తలవంచి సిగ్గునా నీ చేయు నేరా ములనింతు నాలోనా తలవంచి సిగ్గునా నీ చేయు నేరా ములనింతు నాలోనా పలుమారు నీ గాయములా కెలికి నిన్ శ్రమ పరతునా పలుమారు నీ గాయములా కెలికి నిన్ శ్రమ పరతునా కలదోషములకై ఇప్పుడు విలపించి వేడుకుందు నాయన్న రాగదే ఓ యేసు తండ్రి నాయన్న రాగదే నా ప్రాణధనమా నా పట్టుకుమ్మా నా ముద్దు మూట నా ముక్తి బాట నాయన్న రాగదే నాయన్న సిలువలోని వాయాస పడిన నాటి నాయన్న సిలువలోని వాయాస పడిన నాటి నీ యంక్రియుగము నిపుడు నాయాసాదేరా జూతూ నాయన్న రాగదే ఓ యేసు తండ్రి
నాయన్న రాగదే. దేవునామమునకు స్తోత్రం. ఎందరికీ మరణాత శ్రమకాల ధ్యానములో ప్రవేశపెట్టబడినటువంటి మనము ప్రభు యొక్క శ్రమలను గురించి ధ్యానించుకుంటూ ఉందాము. భస్మ బుధవారముల గురించినటువంటి విషయమును, అలాగే ఈ 40 దినములు ఆదివారాలు తీసివేస్తే 40 రోజులు వస్తాయి. ఈ 40 రోజుల యొక్క చరిత్ర. 40 అంటే మరి బయటికి కూడా లోకంలో చెప్పుకునేటువంటి మాటలు మండలం అంటారు. కొన్ని గ్రామాలు కలిపి మండలంగా ఏర్పాటు చేశారు, కొన్ని మండలాలు జిల్లాలుగా, అలాగే జిల్లాలో కొన్ని రాష్ట్రాలుగా. అందుకే ఈ దినములు పెద్దలైనటువంటి వారు, బైబిలు విజ్ఞులైనటువంటి వారు ఈ యొక్క మండల కాలాన్ని ఏర్పాటు చేసినట్లుగా ప్రభు యొక్క శిలువ శ్రమ ధ్యానములు చేసుకోవడానికి తగినటువంటి రోజులుగా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుని గురించి చరిత్ర అంతా కూడా మీకు అందరికీ కూడా తెలుసు. మరి బైబిల్లో కూడా 40 అనేటటువంటి ఒక సంఖ్య, విశిష్టమైనటువంటి సంఖ్య. 40 అనేటటువంటి మాటకు 7, 12, అలాగే 24, అలాగే 40 అనేటటువంటి సంఖ్యలకు ఒక రకమైనటువంటి విశిష్టత ఉన్నది, ప్రత్యేకత ఉన్నది, స్పెషల్ ఉన్నది. కనుక ఈ 40 దినాలు మనం చేసుకుంటున్నాము అంటే మరి అందరూ కూడా చేస్తారు. అన్ని శాఖల వారు కూడా క్రైస్తవ సమాజంలో ఈ 40 దినాలు కూడా పాటిస్తూ ఉంటారు. కొందరు పాటించరు. అయితే మరి పాటించే వారి విషయంలోనే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే ఈ 40 దినాలు కూడా శ్రమకాల ధ్యానములు అనేటటువంటి పేరు దీనికి. సిలువ శ్రమకాల ధ్యానములు, సిలువ ధ్యానములు అంటారు. కనుక ధ్యానము చేసుకునేటటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ 40 గురించినటువంటి విశిష్టత కొంత మరి మనకు తెలిసినటువంటి విషయాన్ని ఆదికాండము 7:4 ఏమనుందంటే, ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్ళను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. ఎందుకంటే ఈ వచనం యొక్క అర్థం అంతా కాదు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే 40 పగళ్ళు 40 రాత్రులు. కనుక పగలు రాత్రి కూడా కలిసినటువంటి దినాలు 40 దినాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ 40కి విశిష్టత ఉన్నది. అలాగే నిర్గమకాండం 24:18 ఏమనుందంటే, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఈ 10 ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఇశ్రాయేలుకు ఎలా జీవించాలో నేర్పించినటువంటి ధర్మశాస్త్రం ఉంది. కనుక ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తాను నేను, నువ్వు కొండ మీదకి ఎక్కిరా, నేను దిగి వస్తానని చెప్పారు. దేవుడేమో కొండ మీదకి దిగి వచ్చారు. కొండ మీదకి మోషే గారు ఎక్కి వెళ్ళారు. 40 దినాలు ఆయన మరి పులుల మధ్యన, అడవి మృగాల మధ్యన ఎలా జీవించారో మనకైతే తెలియదు, కానీ కొంత మట్టుకు యెహోషువ కూడా ఎక్కినట్లుగా చరిత్ర మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ మోషే గారి యొక్క ఆయన లీడర్ కాబట్టి, ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన గురించినటువంటి విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ మోషే గారు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక మేఘము కమ్మేసి 24వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే కనుక యెహోవా దేవుడు కొండ మీదకి దిగి రావడము, మోషే గారు అక్కడికి వెళ్ళడము, మేఘములో మోషే గారిని కప్పివేయడము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మేఘము గాఢాంధకారమయంలో, ఆ గాఢాంధకారంలోనికి మోషే గారిని తీసుకుని వెళ్ళి లోకం అనేటటువంటి దృష్టి అనేది లేకుండా ఆయనను కమ్మి వేశారు. దేవుని యొక్క ఆత్మ కమ్మి వేసింది. అందుకే ఉండగలిగారు. శరీరము కనిపించలేదు, ఆలోచన రాలేదు. ఆకలి గురించి కూడా, దప్పి గురించి కూడా ఆయనకు జ్ఞాపకం లేకుండా ప్రభు యొక్క ఆ ఆత్మ ఆవరింపచేసి ప్రభువు మోషే ఆ కొండ మీద ఉండి 40 రోజులు కూడా ఉన్నటువంటి చరిత్రను మనం చెప్పుకుంటూనే ఉంటాము. కనుక బైబిల్ విష్ణు వారికి 40 రోజులు మాత్రమే కాదు, ఇంకొక మోషే సుఖోపవాసములని 40 రోజులు కూడా చేస్తాం. ఆ 40 రోజులు సుఖోపవాసములు, ఇవి శ్రమకాల ధ్యానములు అనేటటువంటి మాట. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి ఆ మోషే గారిని తలంచుకొని ఆ మాటలు మనం నిర్గమకాండం 40వ అధ్యాయం చదువుకుంటాం. రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటాము. 40 రోజులు కూడా చేస్తాము. ఇంకా అందులో ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ ఉండదు, ఒక అధ్యాయం ఎక్కువ, ఒక అధ్యాయం తక్కువ కూడా ఉండదు. కనుక కరెక్ట్గా 40 రోజులకే 40 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడైతే కనుక శ్రమకాల ధ్యానములలో
మండల కాలం 40 రోజులు, ఆదివారాలు కలుపుకుంటే మరి 6 ఆదివారాలు వస్తాయి. 7వ ఆదివారానికి ఈస్టర్ వస్తుంది, పండగ వస్తుంది. కనుక 47 దినాలు అంటే ఈస్టర్తో కాకుండా 46 దినాలు మనకి లెక్కకు వస్తాయి. కనుక ఈ 47 రోజులు కూడా ఒక మండలముగా మనము అంటే మట్లాదివారం వరకు కూడా ఒక మండలం అనుకోవాలి. తర్వాతదే పరిశుద్ధ వారము. మట్లాదివారం నుంచి కూడా పరిశుద్ధ వారము. ఆ పరిశుద్ధ వారంలో ప్రతి వారానికి కూడా ఒక విశిష్టత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. పరిశుద్ధ సోమవారం, పరిశుద్ధ మంగళవారం, పరిశుద్ధ బుధవారం, పరిశుద్ధ గురువారం, పరిశుద్ధ శుక్రవారము. కనుక ఈ వారంలో కూడా పరిశుద్ధం 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 అంటారు. కనుక ప్రజలైనటువంటి వారు కూడా ఈ మొదటి వారంలో కూడా చాలామంది చర్చికి ఎక్కిరిసేటట్లుగా వస్తారు. తర్వాత కొంచెం వాళ్ళ పనుల భారాన్ని బట్టో దేని బట్టో రాలేరు. కానీ మళ్ళీ పరిశుద్ధ వారంలో మళ్ళీ పుంజుకుంటారు. మళ్ళీ పరిశుద్ధ వారం అంతా కూడా ప్రజలు వచ్చి దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు, శిలువ ధ్యానాలు చేస్తూ ఉంటారు. అది మరి మొదలుకొని చివరి వరకు కూడా ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది వీళ్ళని బట్టి వస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక నిష్ట, కనుక ఒక నిష్ట కలిగి దీక్ష కలిగిందాక మనం చెప్పుకున్నాం. దీక్ష కలిగినటువంటి దీక్ష ఇది. ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక ఏకాగ్రత. కనుక ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రాకపోయినా 40 రోజులు సిలువ ధ్యానాలకు మాత్రం తప్పనిసరిగా వస్తారు. అలాగే ఇక బైబిల్ మిషన్లో 2 40లు చేస్తారని చెప్పాను కదా. ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 మరి తిథులను బట్టి, వారాలను బట్టి, అమావాస్యలను బట్టి, లెక్కలను బట్టి వస్తాయి ఇవి. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఒకే టైం అని ఉండదు. అలాగే కానీ మోషే ఉపవాసాలు మాత్రము జూలై 1 నుంచి ఆగస్టు 9 వరకు 40 దినాలు. ఆ 10వ తారీఖున తైలాభిషేకం అని దైవజనులు చెప్పిన మాటను బట్టి తైలాభిషేక పండుగ చేస్తాం. అలాగే ఇక్కడ బైబిల్ మిషన్ మరి రావులపాలెం ఈ సంఘంలో ఏలియా ఛానల్ అని కూడా పెడుతున్నాము. 2001 నుంచి కూడా పెడుతూనే ఉన్నాము సంవత్సరం. మరి ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం చేస్తారు. యేసయ్యను 40 రోజులు ఉపవాసం చేశారు. మరి మోషే గారు 40 రోజులు ఉపవాసం చేశారు. ఏలియా ఛానల్ వల్ల కూడా అనేక మేళ్లు పొందేటటువంటి పరిస్థితులు సంఘంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అది కూడా రాకడ సిద్ధపాటు దినములే. ఎందుకంటే మరి ఆయనకు అగ్నిరథాలు వచ్చాయి, అగ్నిగుర్రాలు వచ్చాయి. అగ్ని ప్రవక్తగా పేరు పొందినటువంటి ఆయన్ని అగ్నిరథాల మీద తీసుకుని వెళ్ళినటువంటి ప్రభు యొక్క శక్తి మనకు కూడా రావాలనే ఉద్దేశంతో మరి ఈ సంఘం యొక్క నిర్ణయం చేసుకోవటం అనేది జరిగింది. ప్రభు చెప్పగా చేసినటువంటి మాట. కనుక ఆ 40 రోజులు కూడా ఏం చేస్తున్నారు, అక్టోబర్ 1 నుంచి నవంబరు 10 వరకు కూడా ఈ రోజులు చేస్తారు. ఈ నవంబరు 10వ తారీఖున మరలా ఒక ఈ దీక్ష విరమణ చేసినటువంటి ఉత్సవంగా, పండుగగా చేసుకునేటటువంటి పరిస్థితి. కనుక ఈ 340లు కూడా ఈ సంఘంలో ఇక్కడ జరుగుతాయని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఇప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ యొక్క రోజులు కూడా 40 రోజులు ఆయన అక్కడ ఉండి ప్రభు యొక్క మరి ముఖవర్చస్సు, ఈయన ముఖవర్చస్సు, ప్రభు యొక్క మరి తేజస్సు ఈయనకి వర్చస్సుగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 40 దినాలు కూడా తీక్షణమైనటువంటి దృష్టితో, ఏకాగ్రతతో, నిష్ఠతో మనం చేసినప్పుడు అనేక రకాలైనటువంటి మేళ్ళు మన శరీర జీవితంలో జరుగుతాయి, కుటుంబ జీవితంలో జరుగుతాయి, ఆత్మీయ జీవితంలో కూడా మెరుగైనటువంటి ఆత్మీయ జీవితం కూడా మనకు కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. అందుకే ఇప్పుడు మరి 40 రాత్రులు పగలనేటటువంటిది నోవహు కాలంలో వర్షం, ప్రచండమైనటువంటి వర్షం కురిసిందే చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. రెండోది ఏం చెప్పుకున్నాం, కొండ మీద మోషే గారు ధర్మశాస్త్రం తీసుకునేటటువంటి 40 దినాలు అక్కడ ప్రభువు మోషే గారు కూడా ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను ప్రయాణమయ్యేటటువంటి సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8:2-5 వరకు మనం చూస్తే 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి దినమైనది. కానీ 40 సంవత్సరాల ప్రయాణం, ఇశ్రాయేలు యొక్క ప్రయాణము, మహారణ్యములో ప్రయాణమును గురించినటువంటి విషయాలు కూడా మనకు తెలుసు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతగలలేదు, నీ కాలు వాయలేదని ఇక్కడ ఈ వచనంలో మనకు రాయబడి ఉంది. కనుక ఇశ్రాయేలుని ఆ విధంగా నడిపించినటువంటి దేవుడు, కోరుకున్న దేవుడు, నా సొత్తు మీరు, నా సంపాద్యం మీరు, నా రక్తం పెట్టి నేను కొనుక్కున్నాను మిమ్మల్ని అనేటటువంటి మాట పదే పాత నిబంధనలు మనం చూస్తూనే ఉన్నాం. మీరు నా సొత్తు, మీరు నా సంపాద్యము అని స్వకీయ జనాంగం నాకు అని చెప్పినటువంటి మాటలు మనం వింటూనే ఉన్నాము. కనుక ఇక్కడ 40 సంవత్సరాలు అంటే ఇక్కడ 40 అంకె కోసం చెప్తున్నాను అనమాట. కనుక అలాగే వేగు చూడటానికి కూడా ముందుగానే మరి
పంపించినటువంటి గోత్రానికి ఒకళ్ళు చొప్పున 12 గోత్రాలకు 12 మంది వ్యక్తుల్ని, అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని మరి పంపించడం జరిగింది. 12 మందిని పంపించినప్పుడు ఆ దేశమును వేగు చూసి వచ్చారు అనేటువంటి మాట. సంఖ్యాకాండం 13:25లో వారు 40 దినముల ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు. ఆ చరిత్ర కూడా మనకు తెలుసు. 10 మంది గోల పెట్టేశారు అజానుబాహులు. ఆ దేశం యొక్క పంట చాలా శ్రేష్టమైనటువంటి పంట. ఆ పంట తిని వాళ్ళు అజానుబాహులై ఉన్నారు. వాళ్ళ మీదకు మనం వెళ్ళలేము, యుద్ధం చేయలేము, మనం నెగ్గలేమని 12 మందిలో 10 మంది. అందులో 2 మాత్రమే, కాలేబు యెహోషువలు మాత్రమే. మరి వీళ్ళంతా కూడా తప్పు చెప్తున్నారు. మన దేవుడు గొప్పవాడు, మనకు తోడై ఉంటాడు, మనం వాళ్ళ మీద యుద్ధం చేసి జయించగలము అనేటటువంటి మాట మరి ఇద్దరు చెప్పారు. వారే కనాను దేశానికి చేరగలిగారు. ఏడ్చినటువంటి వీరందరూ, వీరి కుటుంబాలు కూడా అరణ్యంలో రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక 40 గురించినటువంటి చెప్తున్నటువంటి మాటలు తప్ప ఇంక మరి దేని గురించి కాదు ఇదని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. అందుకే ఇంకా 40 గురించినటువంటి విషయాలు కూడా చాలా ఉంటాయి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో తెలుసా? ఒక ఫిలిస్తీయుడు ఆ ఫిలిస్తీయుడు యుద్ధానికి వచ్చాడు ఇశ్రాయేలు మీద. అప్పటికి సౌలు రాజుగారు, ఎంతోమంది వెళ్తున్నారో, లక్షల కొలది సైన్యం వెళుతున్నారో, అతడు ఏం చేస్తున్నాడంటే ఒక పర్వతం మీద నిలబడుతున్నాడు. 6 మూరల జాండో అంటారు అతని యొక్క ఎత్తు. అతడు యుద్ధాయుధాలన్నీ కూడా వేసుకుని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు ఫిలిస్తీయుడు. ఆ ఫిలిస్తీయుడు ఆ కొండ మీదకి వచ్చి తన బలాన్ని చూపిస్తూ, తన కండలు చూపిస్తూ, తన ఆకారాన్ని చూపిస్తూ రండిరా అంటున్నాడు, శపథం చేస్తున్నాడు. రండి, నా మీదకి యుద్ధానికి రండి అంటున్నాడు. కనుక ఆయన ఏం చేశాడంటే 40 దినాలు కూడా ఆ కొండ మీదకు వచ్చి ఉదయం ఒకసారి కనిపించేవాడట, సాయంకాలం ఒకసారి కనిపించాడు. అతని ఆకారం చూసి మన ఇశ్రాయేలు ఏం చేశారంటే వెనక్కి పారిపోయేవారట. వాడు కనపడగానే పారిపోయేవారు, మరలా కనపడకుండా ఉన్నప్పుడు దగ్గర చేరేవారు. అలాగ తన యొక్క రూపాన్ని 40 రోజులు చూపించగలిగినప్పటికీ కూడా ఇశ్రాయేలులో ఉన్నటువంటి మరి బాలుడైనటువంటి దావీదు చేత హతమార్చబడినటువంటి సంగతి కూడా మనకు తెలుసు. ఎందుకు చెప్తున్నామంటే 40 దినాలు తనను తాను కనపరుచుకున్నాడు. ఎవరు వస్తారో రండి అనేటటువంటి సవాల్ చేసినటువంటి వాడు. అలాగే మరి యోనా గ్రంథం 3:4లో కూడా ఏమనుందంటే ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంతా చేసి ఎవరు? యోనా గారు. దేవుడు యోనా గారిని ఏర్పాటు చేసుకుని నీనివే పట్టణం మీదకి ఉగ్రత వస్తుంది, నువ్వు వెళ్ళి వాళ్ళకి నా మాట చెప్పరావయ్యా మరి అని అంటే యోనా గారు పాపం వ్యతిరేక దిశలో వెళ్ళాడు. చరిత్ర అంతా చెప్పడానికి కాదు, 40 దినాల గురించి నేను ఈ వచనం తీసుకున్నాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 1 దిన ప్రయాణం అంతా చేశాడట. ఇప్పుడు మత్స్య కడుపులో నుంచి వచ్చేసిన తర్వాత 40 దినాలు మరి 40 దినాలకి మీ మీదకి ఉగ్రత వస్తుంది అని చెప్పడానికి ఒక రోజంతా కూడా నీనివే పట్టణం చుట్టూ కూడా తిరిగి 40 రోజుల్లో మీకు ఉగ్రత రాబోతుందని చెప్పగానే ఆ మాటకు వాళ్ళు ఏం చేశారంటే పశ్చాత్తాపంతో వారు పాపాలు ఒప్పుకొని 3 రోజులు ఉపవాసం చేశారు. కనుక అక్కడ కూడా 40 దినాల గురించి చెప్తూ ఉన్నాను ఈ మాటను నేను. 40 రోజులకి వస్తుందని చెప్పగానే వారు సింహాసనం మీద రాజు మొదలుకొని తిరగలి విసే దాసి వరకు కూడా పశ్చాత్తాపంతో పశువులతో పాటు పసిపిల్లలతో పాటు వారు ఉపవాసం చేసి ఆ యొక్క కష్టాన్ని నుంచి తప్పించుకోగలిగారు. అందుకే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండని యోవేలు గ్రంథము మరి 2వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా 12వ వచనంలో. ఇప్పుడైనా పర్లేదు, ఇంతవరకు కూడా మీరు నన్ను మర్చిపోయారు, సృష్టిని ఏర్పాటు చేసుకున్న సృష్టికి పూజిస్తూ ఉన్నారు, సృష్టికర్తను మర్చిపోయారు. ఇప్పుడైనా పర్లేదు, మీ పంటలు పాడైపోయాయి, చీడ పురుగులు, గొంగళ పురుగులు, ఈ పురుగులన్నీ కూడా తినేసిన పంటలు ఇంకో జాతి వస్తుంది, ఇంకొక సైన్యం వస్తుంది అని చెప్పినటువంటి మాటలు. పంట లేదు, కరువైపోయింది, యాజకులు మొత్తులైపోయి ఉన్నారు, రాజులు మొత్తులైపోయి ఉన్నారు, ప్రజలు కూడా మొత్తులైపోయి ఉన్నారు, ప్రతి వారు కూడా మొత్తులైపోయి ఉన్నారు. ప్రార్థన అంటే మర్చిపోయారు, సృష్టికర్తను స్మరించుకోవడం అంటే మర్చిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడైనానూ పర్వాలేదు, మీరు మనఃపూర్వకంగా ఉపవాసం ఉండి దేవుని దగ్గర తిరిగి రండి. తిరిగి వస్తే కనుక చేర్చుకునేటువంటి దేవుడు, కటాక్షమైనటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, మీ పరిస్థితులు మార్చేటువంటి దేవుడు ఈ దేవుడు కాళ్ళు పట్టుకోండి అమ్మా మీరు, అప్పుడు మీ యొక్క కష్టాలను కూడా పోతే మీ పంట ఇంకా కూడా 100 పంట పడుతుంది అని చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాటకు వారు లోబడ్డారు. వారి యొక్క దేశమంతా కూడా పంటలన్నీ కూడా చక్కగా పండి
కొట్లు ధాన్యంతో నింపబడ్డాయి, ద్రాక్షరసంతో నింపబడ్డాయి. మరి ఎన్నో రకాలైనటువంటి దీవెనలు వారు పొందగలిగారు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అంత గొప్పది. ఈ 40 రోజుల్లో కూడా మీరు అంశం పెట్టుకోండి అని నేను చెప్పను, కానీ 40 రోజులు కూడా యేసు ప్రభు యొక్క గాయాలను జ్ఞాపకం చేసుకుని, శ్రమలు జ్ఞాపకం చేసుకుని మనం ఇక్కడికి వస్తే, ముందు నా నీతిని రాజ్యాన్ని వెతకండి మీకు అవన్నీ కూడా సమకూరుస్తాను అన్నారు కదా. కనుక 40 రోజులు కూడా ప్రభు ధ్యానాల నిమిత్తమే మనం ఇక్కడికి వచ్చినట్లయితే కనుక మన కడుపులో ఏముందో, మన కుటుంబాల్లో ఏ సమస్యలు అవన్నీ కూడా తీర్చడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కనుక అట్టి సమర్థుడైనటువంటి దేవుని సన్నిధికి మనం వచ్చి 40 దినాల్లో కూడా నిష్టగా మనం చేసినప్పుడు తప్పనిసరిగా మనకు మేలు, ఈ మేలు పొందుతారు, ఈ మేలు పొందుతారని నేను చెప్పను, అది మీకు మీరే గ్రహించుకోవలసినటువంటి వారై ఉన్నారు. కానీ ఆ విధముగా మరి దేవుడు మనకి నీనివే పట్టణం గురించి చెప్పారు, యోవేలు గ్రంథంలో చెప్పారు ఉపవాసం ఉండి చేయమని. కనుక ఇది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఈ 40 దినాలు కూడా ఏ విధంగా ఉండాలో దేవుడు మనకి దైవజనుల ద్వారా తెలియజేశారు. ఆ ప్రకారంగా సంవత్సరాల తరబడి మనం చేస్తూనే ఉన్నాము. సంవత్సరం మళ్ళీ 40 రోజులు అయిపోయిన తర్వాత సాక్ష్యాలు కూడా చెప్తారు. ఈ 40 రోజులు నేను నిష్టగా చేసుకున్నాను, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఈ అపాయం తప్పించాడు, ఈ కష్టాన్ని నుంచి ఉపద్రవాన్ని తప్పించాడు, సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాము. కనుక అదే మెయిన్ కాదు, ప్రభువుని తలంచడానికి మనం ఎప్పుడైతే గాయాలు తలంచడానికి ఎప్పుడు వచ్చామో, నీకు ఏ లోటు ఉందో ఆయనకు తెలుసు, నీకు ఏ సమస్య ఉందో ఆయనకు తెలుసు, మనం చెప్పుకోకముందే ఆయనకు తెలుసు, మన అక్కర్లేంటి ఆయనకు తెలిసినటువంటి దేవుడు మన తండ్రి. కనుక అలాగా నిష్టతో నియమంతో మనం ఈ 40 రోజులు కూడా పెట్టుకుందాము. ఈ వాక్యం వెంటనేటువంటి వర్తమానం వెంటనేటువంటి బిడ్డలైనటువంటి మీరు కూడా ఒకవేళ ఇంతవరకు కూడా చేసుకోకపోతే కనుక ఎప్పటి నుంచైనా పర్వాలేదు, ఇది 47 రోజుల కార్యక్రమం కనుక ఇప్పటి నుంచైనా పర్వాలేదు, మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ దేవునికి మీ యొక్క జీవితాన్ని, మీ సమయాన్ని అర్పణ ఎప్పుడైతే చేశారో మీకున్న సమస్యలన్నీ కూడా సమాధానంతో నింపబడతాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ విధముగా 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి శక్తి పొందినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు శ్రమకాలాలు యేసుప్రభు చేశారని మనం చేయట్లేదు. కనుక యేసుప్రభు శ్రమకాల ధ్యానాల్లో కాదు 40 రోజులు ఉంటాయి. ఆయన సేవ ప్రారంభానికి ముందే ఆయన, అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట సాతాను తీసుకెళ్ళి అక్కడ పెట్టిందనమాట, కొంచెం శోధించింది. అది శోధనలో ఆయన జయించాడు, వాక్యము చేతే సాతానుని ఎదిరించి జయించినటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. దీనిలోమైనటువంటి మాకు మరొకసారి జ్ఞాపకం చేసుకుని 40 రోజుల యొక్క ఈ నిష్ఠా నియమం కార్యక్రమం ఇదే దీక్ష అన్నారు తండ్రి. ఇటు దీక్షలు మమ్మల్ని ప్రవేశపెట్టావు కాబట్టి ఒక దినము కంటే మరొక దినం ఎక్కువ దీవెనలు కలుగుతున్నాయని తలంపుతో నీ సహవాసం చేసి సమరూపణ మార్చబడే కృప మీరు మాకు అనుగ్రహించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్నా శ్రమజీవి అయిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.